ఒక రీతిని అంటే మనుష్యుల రీతిని, శరీర రీతిని. మనుష్యులు ఏం చూస్తారంటే మొదటగా ఎంత బాగా చదువుకున్నారు, ఎంత బాగా డబ్బుంది, వారు ఎలాంటి కులం వారు, గొప్ప కులం వారినే వారు ఏంటంటే సన్మానిస్తూ ఉంటారు. గొప్పవారికి ఆలి ప్లేస్‌లనేవి దొరుకుతూ ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో చదువుకున్న దాన్ని బట్టి, సంపాదించిన దాన్ని బట్టి, కులాన్ని బట్టి ఈ లోకం చూస్తది. సో, అనేకులు వీరిలో నుంచి దేవుడు పిలవలేదు కానీ, ఏ శరీరియు, ఏ మనుష్యుడు కూడా దేవుని ఎదుట నేను గొప్పవాడిని, నాకు సాటి లేదు, నాకు డబ్బుంది, నేను మాత్రమే ఇది చెయ్యగలను అని వాడు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, చదువుకున్న వారిని సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో చదువు లేని వారిని నిలబెట్టాడు దేవుని రాజ్యంలో. దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలహీనులు వాడికి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. ఎటువంటి కులం యొక్క సపోర్ట్ ఉండదు. ఎలాంటి డబ్బు ఉండదు. వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు. వీడు సర్టిఫైడ్, క్వాలిఫైడ్, వీడి అందం చూసి, వీని యొక్క సమస్తమైన డబ్బును చూసి, పొలాన్ని బట్టి, అధికారాన్ని బట్టి వారిని వ్యర్థం చేయుటకు ఏం చేశాడంటే నీచులైన వారిని, ఎందుకు పనికిరాని వారిని, తిరుగుబోతుల్ని, త్రాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, నిందించబడిన వారిని, లోకం ప్రతి ఒక్క నిమిషం దూషించబడుతున్న వారిని, తృణీకరింపబడుతున్న వారిని దేవుడంట ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరి రాత ఎలా ఉంటుందో తెలియదండి. ప్రతి ఒక్క నరుడు కూడా దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన తండ్రి ఒక్క మారు ఆ తండ్రి ఒక్క మారు ఆ యొక్క బిడ్డను, ఆ నరుడిని చూశాడంటే వారందరూ కూడా ఏంటంటే అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మనం తండ్రి మూలంగా, తండ్రి మనల్ని ఆకర్షించినంత మూలంగానే మనం యేసుక్రీస్తుని నమ్ముచున్నామండి. తండ్రి మనల్ని చూసిన విధానంను బట్టే మనం యేసుక్రీస్తుకి దగ్గరయ్యాం. యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని అనుకోగానే ఎవరికి రక్షణ అంటే విశ్వాసం కలగాలన్నా కూడా తండ్రి నీలో నివసించి నిన్ను పిలిస్తేనే నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రాగలవు. నువ్విప్పుడు నమ్ముకున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే ఒక విలువైన దేవుని